ఎంపీ ఎలక్షన్లు చాలా ఆతృతగా ఉన్నాయి విశాఖపట్నం. ఎందుకంటే రాజధాని కాబోతుంది అనేది ఒక సమాచారం. ఎలా ఉండబోతుంది విశాఖ ప్రజలు ఈసారి ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఎందుకంటే టీడీపీ నుంచి గతంలో ఓడిపోయిన భరత్ కొత్తగా విశాఖ ఆడపడుచు అంటూ కూడా వైసీపీ బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చారు. ఎవరు గెలుస్తారు? విశాఖ ప్రజలు ఎవరు ఓటేస్తారు ఈసారి? నాకు తెలిసినంత వరకు ఝాన్సీ గారు గెలుస్తారండి. అదేంటి అలా? అంతే. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఓటు దేనికి వేస్తే ఆటోమేటిక్గా ప్రజలు ఎంపీ ఓటు కూడా సేమ్ దీనికి వేస్తారు. ఎలా ఉంది మరి? గతంలో 4 టీడీపీ గెలిచింది, మరి ఎంపీ గెలిచారు కదా. కదా, ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మారుతుంది, సమీకరణాలు మారుతాయి. ఇప్పుడు డెఫినెట్గా మారుతాయి. ఎందుకు వేయాలంటారు? భర్తం కాదని ఎందుకు వేయాలంటారు బొత్స ఝాన్సీ గారికి? చూడాలి మరి, ఆవిడ కూడా ఎలా ఉంది చూడాలి కదా, ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలి కదా ఆవిడకి కూడా. భరత్ కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకంటే గతంలో ఓడిపోయాడు, ఆ సింపతి ఉండదు కదా. ఆయన లాస్ట్ టైం ఓడిపోయారు, ఇంక ఇప్పుడు ఏం గెలుస్తారు? ఓడిపోతే గెలకూడదని ఏం లేదు కదా. ఇప్పుడు బొత్స ఝాన్సీ గారికే అని అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత వరకు. ఎలా ఉంది ఇన్ జనరల్ గా మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎక్కువ మీ ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు ఒక లేడీని తీసుకొచ్చి పెట్టారు ఏంటి అనిపించలేదా? మన విశాఖ ఆడపడిచే కదండి, లోకల్ ఆవిడ. ఇక్కడ యాక్చువల్గా వైజాగ్లోనూ నాకు తెలిసినంత వరకు లోకల్ ఎంపీ అనేవారు ఎవరు లేరండి ఇప్పుడు వచ్చి. మరి ఫస్ట్ టైం ఆవిడ చేస్తున్నారు, అవకాశం ఇద్దాం అనేసి మేము అనుకుంటున్నాం. లోకల్ అనే ఫ్యాక్టర్ మెయిన్ ప్రధానంగా ఉపయోగపడుతుంది. అది వన్ ఆఫ్ ద పాయింట్ అంతే. అంటే ఇప్పుడు నేను అధికారంలోకి వస్తే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను, హెల్త్ కార్డులు ఇస్తాను, చాలా చేస్తాను, ఉద్యోగాలు బోల్ కల్పిస్తానని భరత్ అంటున్నాడు కదా. ఒక అవకాశం ఇవ్వకూడదా మరి? మాకు తెలిసినంత వరకు ఝాన్సీ గారికి మేము అవకాశం ఇస్తాం. అవకాశం ఇస్తాను. నమ్మరా ఇది భరత్ని? ఏది ఎంపీగా ఎవరు గెలుస్తారు అయితే? ఝాన్సీ గారే అనుకుంటున్నాను. ఝాన్సీ గారు గెలుస్తారు.